జనగామ జిల్లా జనగామ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వెంకర్యాల గ్రామానికి చెందిన కుటుంబ సభ్యుల ఆందోళన, నిరసన, ధర్నా. పోలీసులు తమను అకారణంగా చిత్రహింసలో మనోవేదనకు గురి చేస్తున్నారని వెంకర్యాల గ్రామానికి చెందిన ఈర్ల అనిల్ తమ కుటుంబంతో సహా ఆందోళన చేపట్టారు. గ్రామంతో గత 15 రోజుల క్రితం జరిగిన గ్రామ దేవతల పండుగలో తలెత్తిన వివాదంలో తనను అకారణంగా చితకబాదారని, పోలీసులను ఆశ్రయిస్తే దాడి చేసిన వారిపై పిటి కేసు పెట్టి వదిలిపెట్టడం, దెబ్బలు తిన్న తనపై, తన కుటుంబంపై అక్రమ కేసులు వేరే వాళ్లతో బనాయించి మనోవేదనకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ మధ్యాహ్నం జనగామ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకొని చిత్రహింసలకు గురి చేస్తున్న పోలీస్ శాఖ అధికారులను, తమపై దాడి చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీద వెహికల్ ని బెదిరించి ఇక్కడ కర్ణాకర్ అనే వ్యక్తికి తాళం చేయించి అక్కడ గొడవ జరిగితే రోడ్డు మీద ఉంటే పక్కన పెట్టమని చెప్తే అతన్ని బెదిరించి తాళం చేయి గుంజుకోవడం ప్రజాపాలన. ఈ దానికి కంపల్సరీ ఇక్కడ ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తక్షణమే మీకు కనుక ప్రజల మీద ఉంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఒకవేళ అనుచరులను తీసుకొచ్చి టేక్ సాక్ష్యాలు చెప్తూ ఈ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం, డీవియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరియు సిఐ వాంటెడ్లీ ఆ రోజు సార్ సంబంధం లేని విచారణ చేస్తున్నప్పుడు, సాక్ష్యాలను విచారణ చేస్తున్నప్పుడు సార్ సంబంధం లేని వ్యక్తులు ఎట్లుంటారు సార్ అని అంటే నా మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను యూజ్లెస్ ఫెలో అని అందరి ముందర తిడుతాడు. అధికార పార్టీ కొమ్ముగాస్తున్న సిఐని వాళ్ళ మీద చర్యలు తీసుకొని సిఐని, ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి సిపి గారిని, వరంగల్ సిపి గారిని కోరుతా ఉన్నాము. మాకు న్యాయం చేయాలని, ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని మాకు న్యాయం చేయాలని దయచేసి. మాకు ప్రాణభయం ఉంది, అతని లక్ష్మీనారాయణ ఆయన దగ్గర నుంచి ప్రాణభయం ఉన్నది కాబట్టి వెంటనే చర్యలు సీరియస్ తీసుకొని మాకు తగిన న్యాయం చేయగలరని మనం చేస్తున్నాం. అదేవిధంగా తెల్లచకాలకు ప్రతి ఒక్కరి దానికి మీరే బాధ్యులు. వాళ్ళు ఫ్యూచర్లో చేయబోయే అరాచకాలకు మీరే బాధ్యత వహిస్తారు. ప్రజానికం మిమ్మల్ని చీత్కరిస్తారు అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. నమస్కారం, నా పేరు నవీన్ కుమార్, మాది వెంకర్యాల గ్రామం. మా తమ్ముడు అనిల్ కుమార్. 28 మే రోజు ఈర్ల లక్ష్మీనారాయణ, కర్ర రాజు, ఈర్ల కిషన్, ఈర్ల రాజయ్య, జానకి స్వామి, శానబోయిన రాజు అనే ఈ నలుగురు కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నదనే పూరిత మైండ్ సెట్ తోటి ఆ రోజు గొడవ లేకున్నా అక్కడ గొడవ సృష్టించి పాత కక్షలు మనసులో పెట్టుకొని ఈర్ల లక్ష్మీనారాయణ వీళ్ళందరినీ ఉసిగొల్పి మా తమ్మిని పైన, మా అమ్మ పైన దాడి చేసి మా తమ్మిని భుజం ఎముక విరిగేటట్టు కొట్టి, మా అమ్మను జుట్టు పట్టుకొని కింద కొట్టి లోపటి వస్త్రాలు చిరిగిపోయేటట్టు ఈర్ల లక్ష్మీనారాయణ ఆయనకు దాడి చేయడం జరిగింది. మా తమ్ముడు ప్రాణభయంతో వేరే ఇంట్లో దాచుకుంటే కూడా అక్కడికి కూడా పోయి కర్రలతోటి దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తే నాకు ఫోన్ వస్తే నేను 100కి కాల్ చేసిన. 100కి కాల్ చేస్తే ఏ పోలీసు వాళ్ళు రాలేదు అక్కడికి. వెంటనే వీళ్ళందరినీ అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకుపోయి ఆ రోజే రాత్రి 11:30 ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తెల్లారి సిఐ ఆ రోజు రాత్రి అందుబాటులో సిఐ గారు లేరు. దాని మరుసటి రోజు ఈ విషయాన్ని ఎలాబరేట్ చేసిన వినతి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక వినతి పత్రాన్ని ఇచ్చి సిఐ గారిని కలిస్తే సిఐ గారు ఆగమేఘాల మీద కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాస్తూ వాళ్ళని తప్పించే ప్రయత్నం మీద, ఆగమేఘాల మీద నామినల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తుండే సిఐ గారు. ఎస్ఐ గారు, సిఐ గారు వాంటెడ్లీ బయాస్డ్గా పనిచేసుకుంటూ వాళ్ళందరినీ నాన్ బెయిలబుల్ సెక్షన్లు కాకుండా చేస్తారు. అదేవిధంగా ఎస్ఐ గారు ఎంక్వైరీకి వచ్చిన టైంలో వాళ్ళ ముందటనే ఈర్ల రాజయ్య అనే వ్యక్తి విట్నెస్లో ఇంటికి పోయి తిడుతూ ఉంటే కూడా కనీసం మందలించిన పాపాన పోలేదు. ఇది అన్నిటికీ ఈ కేసు మేము తప్పించుకోవాలని, దీన్ని డైల్యూట్ చేయాలి, డీవియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో, ఒక కుట్రపూరిత ఉద్దేశంతో ఈర్ల లక్ష్మీనారాయణ కర్రరాజు అనే వ్యక్తితోటి తిట్టకున్న ఎస్సీ సామాజిక వర్గాన్ని తిట్టిండు అనే ఉద్దేశం తెచ్చి ఒక ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అక్కడ ఏసీపీ గారు మరియు సిఐ గారు అక్కడికి విచారణ నిమిత్తం
వెంకిర్యాల గ్రామంకి వచ్చినప్పుడు వాళ్ళ అనుచరులను కాంగ్రెస్ పార్టీ అనుచరులను ఒక ముగ్గురిని తయారు చేసి ఫేక్ విట్నెస్లు చెప్పించి మా మీద ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరియు ఆ రోజు సిఐ గారు నేను అక్కడ ఉండి సార్ సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ ఎట్లుంటారు సార్ అని అడిగితే నా మీదకి యూజ్లెస్ ఫెలో అని తిట్టుకుంటూ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి విధేయునిగా పనిచేస్తూ కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ విధేయునిగా పనిచేస్తూ బయాస్గా పనిచేస్తుంది సిఐ ఎస్ఐ స్థానిక ఎస్ఐ గారు. సిపి గారు ఈ సందర్భంగా సిపి గారికి మరియు డీసీపీ గారికి ఈ సందర్భంగా ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాను. మా మీద దాడి చేసి మా మీద ఫేక్ అట్రాసిటీ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టే పాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని దీన్ని థరో ఎంక్వైరీ చేపించి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాను. తెల్లారు లేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మాది ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా? ఒక అగ్రికల్చర్ లేబర్ మీద జుట్టుబట్టి కింద కొట్టడమా ప్రజాపాలన? లోపటి వస్త్రాలు లంగా చీర జిరిగేటట్టు కొట్టడం ప్రజాపాలననా? ఆటో నడుపుకుంటూ బతుకుతున్న ఆటో డ్రైవర్ల మీద భుజాలు ఇరిగేటట్టు కట్టెలతో కొట్టడమా ప్రజాపాలన? మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ, మీరు ఏ మాత్రం ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ ఈ దాడిలో పాల్గొన్న వారందరినీ సస్పెండ్ చేయాలని డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ గారిని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో ఇప్పటి వరకు ఈ లక్ష్మీనారాయణ మరియు మిగతా వ్యక్తులు ఏదైతే తప్పులు చేసిరో దౌర్జన్యాలు చేసిరో వాటన్నిటికీ కారణం మీరే అవుతారు. మరియు వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసి వాళ్ళని బయట వేస్తే మాత్రం జరగబోయే దారుణాలకు కూడా మీరే కారణమవుతారు. ఈ అరాచక శక్తిని మీరే పెంచి పోషించిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. మీరు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా